అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదికరలో వంగవీటి మోహన్ రంగ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రస్తుతం సద్దుమణిగాయి. వివాదం తలెత్తగానే ఘటనాస్థలికి రాజోలు ఎమ్మెల్యే దేవరప్రసాద్, ఆర్డీఓ కొత్త మాధవి, డీఎస్పీ సుంకర మురళీమోహన్ చేరుకున్నారు. ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. వివాదాన్ని శాంతియుత వాతావరణంలో పరిష్కరించారు. ఈ సైడ్ అండి మరి పోతురాజు లక్ష్మీనారాయణ గారిదండి, ఆ సైడు గుండుబోల అవతల సైడు తెలంగాణ. వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని అంతర్వేదికర కొత్తపేటలో రంగా అభిమానులు పంచాయతీ అనుమతితో ఏర్పాటు చేశారు. అక్కడ రంగా విగ్రహం పెట్టడం కుదరదని మరో సామాజిక వర్గం వ్యతిరేకించింది. పోలీసులు వచ్చి పెట్టిన విగ్రహాన్ని బలవంతంగా తొలగించడంతో వివాదం రేగి ఉద్రిక్తతకు దారితీసింది. తిరిగి రంగా అభిమానులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పోలీసులకు వారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తోపులాటలో రంగా విగ్రహం ఒక చేయి విరిగిపోయింది. అంబేద్కర్ విగ్రహం ఉన్న సమీప ప్రాంతంలో రంగా విగ్రహం పెట్టొద్దని మరో వర్గం పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. మొత్తానికి ఎమ్మెల్యే దేవరప్రసాద్, డీఎస్పీ మురళీమోహన్, ఆర్డీఓ మాధవి ఇరు వర్గాలతో జరిపిన చర్చలతో వివాదానికి తెరపడింది. విగ్రహం స్వల్పంగా ధ్వంసం కావడంతో కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే దేవరప్రసాద్ తెలిపారు. అంతర్వేదికర అనే గ్రామంలో ఈరోజు ఒక విగ్రహ విషయంలో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకున్న సందర్భం ఈ రోజు మన ముందుకు వచ్చి రెండు సామాజిక వర్గాల మధ్య చిన్న పట్టింపు, దానివల్ల కాస్త గ్రామంలో ఉద్రిక్తత. ఈ విషయాన్ని ఈ రోజు సామరస్యంగా చర్చించుకోవటం జరిగింది. ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఈ విషయంలో చర్చించాం. ఇద్దరు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది, ఒక ఒప్పందానికి రావటం జరిగింది. పెట్టిన విగ్రహం కొంచెం చెయ్యి విరగటం అలాంటి పరిస్థితి ఒకటి. ఎందుకంటే విగ్రహం ఆ నాయకుని యొక్క గౌరవం, ప్రతిష్ట అవన్నీ కూడా నిలబెట్టడానికి, అదే కాకుండా విగ్రహాన్ని సరిగ్గా నిలబెట్టాలి, సరిగ్గా ప్రారంభించుకోవాలి అని ఇంకో ఉద్దేశం. ఈ ఉద్దేశాలతో దాన్ని 31వ తారీఖు వరకు, అంటే సీఎం గారి ప్రోగ్రాం మన జిల్లాలో ఉంది, అది అయ్యే వరకు దాన్ని కాస్త కప్పి ఉంచి ఆ తర్వాత దాన్నంతా కూడా సరిచేసి ప్రారంభించుకోవటానికి ఇరు వర్గాలు కూడా ఒక ఏకాభిప్రాయానికి రావటం జరిగింది. గ్రామంలో ఎలాంటి తలనొప్పులు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతిరోజు రెండు సామాజిక వర్గాలు ఒకరినొకరు కలుసుకొని పలకరించుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఒక సామరస్య వాతావరణం అనేది ఇక్కడ ఉండాలనే ఉద్దేశంతో ప్రొద్దు నుంచి